నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పునరుద్ధరించిన టౌన్ హాలును ప్రారంభించిన సీఎం, భవనంలో జరగనున్న శాసన మండలి సమావేశాలు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్న సీతక్క, అతివల కోసం ప్రత్యేక కార్యక్రమాలు తీసుకొస్తున్నట్లు వెల్లడి. ఇరాన్ చమురు డిపోలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు, టెహ్రాన్ సహా అనేక నగరాలపై బాంబుల వర్షం. యుఎస్ ఎంబసీలే లక్ష్యంగా క్షిపణుల వర్షం కురిపిస్తున్న ఇరాన్, ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ప్రతిదాడులు. ఇరాన్పై యుద్ధం విషయంలో బ్రిటన్ తీరుపై ట్రంప్ అసహనం, గెలిచిన యుద్ధంలో వేరే వ్యక్తుల సాయం అవసరం లేదని విమర్శ. పునరుద్ధరించిన పాత శాసనమండలి భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన హాలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. 113 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న టౌన్ హాలును వారసత్వ సంపదగా గుర్తించి కాపాడుకుంటూ శాసనమండలి సమావేశాల కోసం ఉపయోగించనున్నారు. పాత అసెంబ్లీ హాలును శాసనమండలి సమావేశాల కోసం వినియోగించనున్నారు. ఈ హాలులో ఇటీవల పునరుద్ధరణ చర్యలు పూర్తి కాగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ తో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ తో కలిసి ప్రారంభించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ప్రారంభోత్సవానికి సంబంధించిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. మండలి హాలును ప్రారంభించి అక్కడ కలియదిరిగారు. ఉభయ సభాపతులతో కూర్చొని కాసేపు ముచ్చటించారు. హైదరాబాద్ నగర చరిత్రలో భాగస్వామి అయిన ఈ భవనానికి ఎంతో విశిష్టత ఉంది. సహజంగా ప్రభుత్వ భవనం ప్రభుత్వ ధనంతోనే లేక దాతల విరాళాలతోనూ నిర్మించడం సహజం. కానీ ఈ భవనం మాత్రం అందుకు విరుద్ధం. ప్రజలే తమ సొంత డబ్బుతో అప్పటి ప్రభువు కోసం నిర్మించారు. 1905లో ఈ భవన నిర్మాణం ప్రారంభమైంది. రాజస్థాన్, పర్షియన్ శైలిలో ఈ భవనాన్ని నిర్మించారు. మహబూబ్ అలీఖాన్ కుమారుడైన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో ఈ భవనం వినియోగంలోకి వచ్చింది. నిజాం నవాబులు వివిధ సభలు, సమావేశాలకు టౌన్ హాల్ను ఉపయోగించేవారు. అప్పటి నుంచి ఈ భవనం హైదరాబాద్ చరిత్రలో ఓ భాగమైంది. ఒకప్పుడు టౌన్ హాల్, కొన్నాళ్లు శాసనసభ కార్యకలాపాల కోసం వినియోగం. ఇప్పుడు మళ్లీ పెద్దల సభ కోసం ఆ భవనం సేవలు అందించనుంది. ప్రజల సొంత డబ్బుతో ప్రభువు కోసం నిర్మించిన ఆ భవనం కాలం మారే కొద్దీ వివిధ అవసరాల కోసం ఉపయోగపడుతోంది. 113 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న టౌన్ హాలును ఇక నుంచి శాసనమండలి కార్యకలాపాల కోసం వినియోగించనున్నారు.
రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ జారీ అయింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఉభయ సభలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమన్ చేశారు. ఈ నెల 16వ తేదీ ఉదయం 11:45 శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2026లో జరుగుతున్న మొదటి బడ్జెట్ సమావేశాలు అయినందున ఉభయ సభల సభ్యుల ఉమ్మడి సమావేశం జరగనుంది. అసెంబ్లీ హాలులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. అటు శాసనమండలి కార్యకలాపాలు అసెంబ్లీ ప్రాంగణంలోకి మారుస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. మండలి కోసం పునరుద్ధరించిన అసెంబ్లీ ప్రాంగణంలోని టౌన్ హాల్ ఇవాళ పునఃప్రారంభం కానుంది. పునరుద్ధరించిన భవనంలోకి మండలిని మారుస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక నుంచి అసెంబ్లీ ప్రాంగణంలోనే మండలి కార్యకలాపాలు జరగనున్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా కోర్టులో పెండింగ్లో ఉన్న 13,000కు పైగా కేసుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఇందుకోసం సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు అన్ని వసతులతో నూతన కోర్టు భవన సముదాయాలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. సిరిసిల్లలో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో 81,60,00,000తో 12 రకాల న్యాయస్థానాలు, సెల్లార్తో పాటు 10+2 శైలిలో నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ వర్చువల్ గా విధానంలో హాజరవగా సర్వమత ప్రార్థనలు చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇందులో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ తుకారాంజీ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి నీరజ, న్యాయమూర్తులు జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ విజయసేన్ రెడ్డి, జస్టిస్ నందికొండ నరసింగరావు, జస్టిస్ వేణుగోపాల్, జస్టిస్ కార్తిక్, కలెక్టర్, ఎస్పీ, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగ డిగ్రీ, ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ల్యాప్టాప్లు, దివ్యాంగులకు బ్యాటరీ వీల్ చైర్లు, ఎంపవర్ కార్డులు అందజేశారు. హైదరాబాద్ పాత బస్తీలో హైడ్రా పునరుద్ధరించిన చారిత్రక చెరువును నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. శివరాంపల్లి నేషనల్ పోలీస్ అకాడమీ ఎదురుగా ఉన్న బుమ్రుక్ ఉద్ దౌలా చెరువులోని ఆక్రమణలను హైడ్రా తొలగించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ఇవాళ సాయంత్రం 7 గంటలకు సీఎం నగర ప్రజలకు చెరువును అంకితం ఇవ్వనున్నారు. హైదరాబాద్ 3వ నిజాం కాలంలో ఈ చెరువును తవ్వించారు. అప్పట్లోనే 104.88 ఎకరాలు ఉన్న చెరువు తాగు, సాగునీటి అవసరాలను కూడా తీర్చేది. కాలక్రమేణా 80% ఆక్రమణలకు గురైంది. ఆక్రమణల తర్వాత చెరువు మొత్తం విస్తీర్ణంలో 4.5 ఎకరాలే మిగిలింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ 2024 అక్టోబర్లో చెరువును పరిశీలించి అక్రమ నిర్మాణాలను గుర్తించారు. రాజకీయ ఒత్తిళ్లను బేఖాతరు చేస్తూ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలను తొలగించగా చెరువు ప్రాంతం 18.23 ఎకరాలకు విస్తరించింది. బెంగళూరుకు చెందిన విమోస్ టెక్నాలజీ సంస్థతో చెరువు అభివృద్ధి ప్రణాళికలను తయారు చేసిన హైడ్రా చారిత్రక ఆనవాళ్లను గుర్తు చేస్తూ పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దింది. నేల మీద నెలవంకను తలపించేలా చెరువు పరిసరాలు మారడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ 2 నూతన కార్యక్రమాలను నేడు ప్రారంభించనుంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్స్ సిద్ధం చేసే ప్రాజెక్టును బంజారాహిల్స్ లో ఆదివాసీ భవన్లో మంత్రులు దామోదర రాజనరసింహ, సీతక్క లాంఛనంగా ప్రారంభించనున్నారు. బస్ స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో చంటి పిల్లల తల్లుల సౌకర్యం కోసం పాలిచ్చే గదులను ఏర్పాటు చేయనున్నారు.
పైలట్ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని 10 ప్రాంతాల్లో ఫీడింగ్ కియోస్కోలు ప్రారంభించనున్నారు. ప్రభుత్వ వర్కింగ్ విమెన్ హాస్టల్ ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. పోర్టల్ ద్వారా వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో అడ్మిషన్లు, నిర్వహణ, ఫిర్యాదులకు అవకాశం ఉంటుంది. సాయంత్రం శిల్పారామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మహిళా సంఘాల సభ్యుల నడుమ ఘనంగా జరగనున్నాయి. ఇందిరా మహిళా శక్తి అచీవ్మెంట్స్ బుక్ ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ రోరింగ్ లయన్లో భాగంగా అమెరికా, ఇజ్రాయెల్లు, టెహ్రాన్ సహా ఇరాన్లోని అనేక నగరాలపై విరుచుకుపడుతున్నాయి. 9వ రోజు ముఖ్యంగా ఇరాన్ చమురు డిపోలే లక్ష్యంగా బాంబులు జారవిడుస్తున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికన్ దళాలు దాడులను ముమ్మరం చేశాయి. వందల కమాండ్ సెంటర్లు, మిసైల్, డ్రోన్ స్థావరాలను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ తాజాగా చమురు నిల్వ కేంద్రాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దక్షిణ వాయువ్య టెహ్రాన్లోని ఆయిల్ డిపోలపై బాంబులు కురిపించింది. ఆకాశంలో భారీ ఎత్తున మంటలు, పొగ కమ్ముకున్నాయి. ఇరాన్ మిలిటరీ అవసరాల కోసం ఇంధనాన్ని వాడుతోందని ఐడిఎఫ్ పేర్కొంది. అమెరికన్లను చంపితే భూమిపై ఎక్కడైనా వేటాడి నిర్దాక్షిణ్యంగా హతమారుస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ హెచ్చరించింది. లెబనాన్ రాజధాని బీరూట్పై నెతన్యాహు సేనలు దాడులు కొనసాగించాయి. హెజ్బొల్లా బలగాలే లక్ష్యంగా చేసిన డ్రోన్ దాడిలో రమదా హోటల్ దెబ్బతింది. అక్కడ 3 పౌరులు ప్రాణాలు కోల్పోయారు, 9 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్ 9వ రోజు భారీగా క్షిపణులను ప్రయోగిస్తోంది. గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. గత రాత్రి బహ్రెయిన్లోని అమెరికా స్థావరం, ఇరాక్లోని అమెరికా ఎంబసీ, ఇరాక్లోని ఇర్బిల్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ తాజాగా మరిన్ని లక్ష్యాలపై దాడులు జరిపింది. తాజా దాడుల్లో దుబాయ్లోని ప్రసిద్ధ 23 మెరీనా టవర్ దెబ్బతింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఎంబసీలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో ఐరన్ డోమ్ గగనతల రక్షణ వ్యవస్థను తప్పించుకుని దూసుకొచ్చిన ఓ క్షిపణి విధ్వంసం సృష్టించింది. అక్కడ ఆస్తి, ప్రాణనష్టం గురించి ఇంకా తెలియరాలేదు. ఇజ్రాయెల్ ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం హైఫాపై ఖైబార్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. దుబాయ్లోని 23 మెరీనా ఆకాశ హర్మంపై కూర్చివేసిన ఇరాన్ క్షిపణి శిథిలాలు పడి మంటలు చెలరేగాయి. ఈ దాడిలో స్వల్ప నష్టం వాటిల్లినట్లు దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ ప్రయోగించిన 16 మిస్సైళ్లలో 15 కూల్చేశామని, 121 డ్రోన్లలో 119 ధ్వంసం చేశామని పేర్కొంది. ఇరాన్ డ్రోన్ దాడిలో ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయం దెబ్బతింది. నార్వే రాజధాని ఓస్లోలోని అమెరికా ఎంబసీ సమీపంలో పేలుళ్లు జరిగాయి. అయితే అది ఎవరు చేశారన్న విషయంపై నార్వే ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. బహ్రెయిన్లోని సల్మాన్ పోర్టులో ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్ దాడిలో భారీగా మంటలు చెలరేగాయి. కువైట్ ఎప్పటిలాగే దద్దరిల్లింది. కువైట్లోని అమెరికా స్థావరంపై భారీ డ్రోన్ దాడి జరిగింది. అక్కడి ఆస్తి నష్టం గురించి వివరాలు తెలియాల్సి ఉంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఇంధన ట్యాంకర్లు డ్రోన్ దాడిలో భగ్గుమన్నాయి. స్థానికంగా ఆకాశ హర్మ్యం పూర్తిగా మంటల్లో దగ్ధమైన దృశ్యాలు వైరల్ అయ్యాయి. పలువురు అమెరికా సైనికులను బందీలుగా చేసుకున్నామని ఇరాన్ జాతీయ భద్రతా అధికారి లారిజాని తెలిపారు. అయితే ఎక్కడి నుంచి ఎంతమందిని అన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. తమ దాడిలో 6గురే చనిపోయారని అమెరికా చెబుతోందని, అది అబద్ధమని పేర్కొన్నారు. వివిధ కారణాలతో ఆ సంఖ్యను క్రమంగా పెంచుతారని అంచనా వేశారు.
గల్ఫ్ దేశాల్లోని తమ స్థావరాలపై దాడులు చేయడానికి ఇరాన్కు రష్యా సమాచారం అందిస్తోన్న వార్తలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొట్టిపారేశారు. ఒకవేళ రష్యా సమాచారం ఇచ్చినా దానివల్ల ఇరాన్కు పెద్దగా ప్రయోజనం ఏం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఇరాన్కు జరిగిన నష్టాన్ని చూస్తే అది అర్థమవుతోందన్నారు. ఎయిర్ ఫోర్స్ 1లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ వారం రోజుల్లో ఇరాన్ నావిక వైమానిక దళాలను తుడిచిపెట్టామని 44 ఇరానియన్ ఓడలను ముంచివేశామని వివరించారు. ప్రతి ఇరానియన్ యుద్ధ విమానాన్ని ధ్వంసం చేశామన్నారు. ఇరాన్ వద్ద మిసైళ్లు డ్రోన్లు నిండుకున్నట్లు తెలిపారు. ఇరాన్ సైనికులను కూడా పూర్తిగా తుడిచిపెట్టే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇరాన్లోని మినాబ్లో పాఠశాలపై వైమానిక దాడిలో 160 మంది బాలికలు చనిపోయిన ఘటనపై ట్రంప్ స్పందించారు. ఆ దాడి ఇరాన్ మిసైల్ వల్లే జరిగి ఉంటుందని అనుకుంటున్నట్లు తెలిపారు. No, in my opinion, based on what I've seen, that was done by Iran. We think it was done by Iran. Because they're very inaccurate, as you know, with their munitions. They have no accuracy whatsoever. It was done by Iran. Can you give us an idea? I would do it just to take a little of the pressure off, but I think that the oil pressure, but there's a lot of oil. We've got a lot of oil. Our country has a tremendous amount, and there's a lot of oil out there. ఇరాన్ పై యుద్ధం విషయంలో బ్రిటన్ తీరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒకప్పుడు గొప్ప మిత్రదేశంగా అత్యంత గొప్ప దేశంగా ఉన్న బ్రిటన్ ఎట్టకేలకు తమకు మద్దతుగా మధ్యప్రాచ్యానికి 2 విమాన వాహక నౌకలను పంపాలని యోచిస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే తాము ఇప్పటికే గెలిచిన యుద్ధంలో వచ్చి వేరే వ్యక్తుల సాయం తమకు అవసరం లేదని ట్రంప్ సోషల్ మీడియాలో విమర్శించారు. ఇరాన్ పై యుద్ధం విషయంలో అమెరికాకు సహకరించేందుకు బ్రిటన్ నిరాకరించింది. ఈ విషయాన్ని ఇటీవల స్వయంగా వెల్లడించిన ట్రంప్ బ్రిటన్ ప్రధాని కీవ్ స్టార్మర్ తీరుపై విమర్శలు చేశారు. అయితే బ్రిటన్ వైమానిక స్థావరాలను మాత్రం అమెరికా తమ యుద్ధ విమానాల కోసం ఉపయోగించుకుంటోంది. కట్టుబాట్లు సామాజిక రుగ్మతలను దాటుకుని ప్రతిభను వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అది అంతర్జాతీయంగా గుర్తింపు పొందేందుకు తోడ్పడుతుంది. ముఖ్యంగా అమ్మాయిలను తమ లక్ష్యం చేరుకునేలా చేయూతనిస్తే వారు ఉన్నత స్థానాలను కైవసం చేసుకుంటారు. ఈ కోవలోకే వస్తారు ఖమ్మం జిల్లాకు చెందిన షేక్ నమీనా. చిత్రలేఖనంలో ఇంటర్నేషనల్ లెవెల్లో రాణిస్తున్నారు. తన కుంచెతో ప్రకృతి రమణీయ దృశ్యాలు, ప్రముఖుల చిత్రాలు, వ్యవసాయ నేపథ్య చిత్రాలకు ప్రాణం పోస్తున్నారు. 2021వ సంవత్సరంలో జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో ప్రశంసా పత్రం అవార్డులను అందుకున్నారు. ఇండియన్ ఆర్ట్ ఫెస్ట్ 2024 జూలై 23 పోటీల్లో పాల్గొని ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. చిత్రలేఖనంలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న నమీనాతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. ఖమ్మం జిల్లాకు చెందిన నమీనా ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు ఆర్టిస్ట్గా కూడా రాణిస్తున్నారు. అంటే ఆర్టిస్ట్గా 360 డిగ్రీస్ కూడా అనేక బొమ్మలు వేస్తున్నారు. ఇటు స్వతంత్ర సమరయోధులు కావచ్చు, అలాగే ముక్కోటి దేవతలు కావచ్చు, అలాగే వ్యవసాయ రంగంకు సంబంధించిన నేపథ్యం కలిగిన ఫోటోలు కూడా వేస్తూ రాణిస్తున్నారు. అయితే ఆమె మనతో ఉన్నారు. మరిన్ని విషయాలను నమీనా గారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. ముఖ్యంగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఆర్టిస్ట్గా రావాలని ఎప్పుడు అనిపించిందండి? నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు షేక్ అబ్దుల్ మీరాంబి. నా చిన్నతనం నుంచి నాకు పెయింటింగ్ అన్న, డ్రాయింగ్ అన్న చాలా ఇష్టం. మా నాన్నగారి ప్రోత్సాహంతో ఇంత దూరం వచ్చాను. అయితే ఆర్టిస్ట్గా ఒకవైపు చదువుతూనే మరోవైపు ఉద్యోగం కూడా చేస్తున్నారని చెప్తున్నారు. ఈ ఆర్టిస్ట్గా ఇందులోకి వచ్చేటప్పుడు మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉండేది? సమాజంలో ఈ ఆర్టిస్ట్గా మీరు కొనసాగుతుంటే వాళ్ళ నుంచి మద్దతు ఎలా ఉండేదండి? నా తల్లిదండ్రులు ఏ విషయంలో కూడా నన్ను వెనక వేయనివ్వలేదు. ఎప్పుడూ నేను ఏదో ఒకటి చేయాలి అనే ఒక పట్టుదలనే వాళ్ళు నాకు ఇచ్చేవాళ్ళు. నువ్వు అది చేయి, ఇది చేయని ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు నాకు. మా నాన్నగారు ఏదో ఒక జాబ్ చేయాలి అని చెప్పేసి ఉండేవాళ్ళు. ఈ చిన్నప్పటి నుంచి ఈ డ్రాయింగ్ అనేది ఎంతో ఇష్టంతో కనిపించిన ఒక బొమ్మ, నటుడిది కానీ ఏది కానీ, ఒక ప్రకృతి కానీ ఏదో ఒకటి కనిపించినది వల్ల వేస్తూ అలా ఇంప్రూవ్మెంట్ ఉండేది నాకు. కానీ కొంతమంది రిలేటివ్స్ కానీ బయట ప్రజలు కానీ నన్ను, మా డాడీకి ఎలా చెప్పేవాళ్ళంటే ఇది కరెక్ట్ కాదు, బొమ్మలు వేయటం అంటే ఒక గోడల మీద వేయడం అని చెప్పేసి మా డాడీని నెగిటివ్ అనేది ఇచ్చేవాళ్ళు. మా డాడీ అది నిజమేనేమో, ఆడపిల్లకి ఇది సరిపడదేమో అని చెప్పేసి మా డాడీ ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నన్ను చదువులో ముందుకెళ్ళమని చదువులో ముందుకు పంపించారు. డ్రాయింగ్ అనేది కూడా నన్ను పక్కకు పెట్టొద్దని చెప్పారు. నీ ఇష్టంగా, నీకు ఒక హాబీ కాబట్టి దాన్ని నువ్వు చేసుకోమని నన్ను ఎప్పుడు ప్రోత్సహించేవాళ్ళు. నేను అలా
అలా డ్రాయింగ్ పెయింటింగ్ వేసుకుంటూ నాకు ఎన్నో రివార్డ్స్ కూడా వచ్చాయి. ఆన్లైన్లో లైవ్లో అన్నీ వేస్తూ నేను చాలా అవార్డ్స్ కూడా తీసుకున్నాను. కాలేజీలలో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. ఏదైనా ఒక ఆర్ట్ని వేసేటప్పుడు ఆ ఆర్ట్ ముందుగా మీరు ఎలా మనసులో మైండ్లో అనుకుని వేస్తారా, అది ఎలా తీసుకుంటారు, ఎంత సమయం పడుతుంది ఏదైనా ఒక ఆర్ట్ వేయడానికి? ఒక నేచర్కి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి రైతుది కావచ్చు, లేకపోతే ఒక సినీ తారది వేసేటప్పుడు కానీ, లేకపోతే దేవుళ్ళకి సంబంధించి ఏదైనా ఫోటో వేసేటప్పుడు మీరు ముందు ఎలా దాన్ని ప్రాసెస్ ఉంటుంది, ఎంత సమయం పడుతుంది మేడం బయటికి ఫోటో వచ్చేసరికి? నేను ఒక పెయింటింగ్ కానీ డ్రాయింగ్ కానీ వేసేటప్పుడు దాన్ని ఇమాజిన్ చేసుకుంటాను. అది ఏదైనా పెయింటింగ్ చూసినప్పుడు ఇది కూడా నా చేతి వేస్తే ఎలా ఉంటుంది అనేది నేను ఫస్ట్ ఊహించుకుంటాను. నేను వేస్తే కూడా ఇలానే ఉంటుందా అనేది కూడా ఊహించుకొని దానికి ఇంకా కొన్ని మార్పులు చేసేసి అలా వేస్తూ ఉంటాను. ఫస్ట్ నేను వ్యవసాయకు సంబంధించినవి ఎక్కువ వేస్తాను. ఎందుకంటే మా నాన్నగారు వ్యవసాయం నుంచి వచ్చారు కాబట్టి తను పడే కష్టము అవన్నీ నాకు తెలుసు కాబట్టి ఎక్కువ నేను వ్యవసాయ పిక్చర్స్కి, నేచర్కి, ప్రకృతికి సంబంధించినవి ఎక్కువ వేస్తూ ఉంటాను. అదే మీరు వేస్తున్న ఈ ఆర్ట్లు కావచ్చు, లేకపోతే అచీవ్మెంట్స్ కావచ్చు, ఫస్ట్లో మీ నాన్నగారికి చాలామంది ఈ రంగం అయితే ఆడపిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది వద్దని వెనక్కి లాగేవారు. ఈరోజు మీరు మీ వేస్తున్న ఈ బొమ్మలు అద్భుతంగా బయటికి కనిపించేసరికి మీ నాన్న ప్రోత్సాహం కావచ్చు, వాళ్ళు మీకు చెప్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది మేడం ఆ ఫీడ్బ్యాక్? ఈరోజు అంటున్నారు చాలా బాగుంది, నువ్వే వేసావా, ఇలా చాలా అద్భుతంగా ఉన్నాయి అని చాలా చాలా ఎంకరేజ్మెంట్ ఈ రోజు వస్తుంది. కానీ స్టార్టింగ్ లో లేదు ఈ ఎంకరేజ్మెంట్. ఆ ఎంకరేజ్మెంట్ ఆ రోజు మా డాడీకి నెగిటివ్ గనక చెప్పకపోయినట్టయితే ఈరోజు ఖచ్చితంగా మా డాడీ నన్ను ఆర్ట్ ఫీల్డ్కే పంపించే వాళ్ళు, ఇంకా ముందు రంగంలో ఉండేదాన్ని. కానీ అవి కూడా ఇప్పటికీ నేను అవి కూడా ఏం పట్టించుకోను. ఇంకా ముందు నా ఆర్టిస్ట్ అనేది నేను ముందుకు వెళ్తూనే ఉంటాను. మొత్తానికి ఇప్పటి వరకు మీ ప్రయాణం అయితే ఇలా సాగుతుంది విజయవంతంగా. మీ అంతిమ లక్ష్యం అంటూ ఒకటి ఉంటుంది కదా, అది మీ గోల్ ఏంటి మేడం, మీ అంబిషన్? నా అంతిమ లక్ష్యం వచ్చేసి నేను ఒకటే అనుకుంటున్నాను, నాలాంటి ఆడపిల్లలు ఎందరో ఉన్నారు ఇట్లా డ్రాయింగ్ పెయింటింగ్ విషయంలో. కాకపోతే వాళ్ళకి కొంచెం సపోర్ట్ లేదు. నేను పేరెంట్స్కి అవేర్నెస్ ఇస్తూ సమాజాన్ని పక్కన పెట్టేసి మీ పిల్లల కళని ముందుకు సాగించాలి అని పేరెంట్స్కి అవేర్నెస్ ఇస్తూ ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది పెట్టేసి నా కళను ఒక 10 మందికి, డ్రీమ్స్ ఎంత మందికి ఇలా ఉంటుందో ఆ 10 మందికి నా సొంతంగా నేర్పించాలన్నదే నా కళ. మీరన్నట్లు మీ డాడీకి మీరిద్దరు ఆడపిల్లలు అయినప్పటికీ కూడా మిమ్మల్ని కష్టపడి వ్యవసాయం చేసుకుంటూనే చదివించారు. మరోవైపు ఈ ఆర్టిస్ట్ రంగంలో కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ వచ్చారు. అయితే ఆడపిల్లలకి చదువు ఎందుకు, లేకపోతే ఈ ఆర్టిస్ట్గా ముందుకు వెళ్ళడం ఎందుకు అనుకోకుండా ప్రోత్సహించడంతో ఈరోజు ఖమ్మం జిల్లా ఎక్కడో మారుమూల గ్రామం నుంచి ఈరోజు హైదరాబాద్ వరకు కూడా రాగలిగారు. అయితే ఆడపిల్లల్ని చదివించాలి, ప్రోత్సహించాలి అనే మీరు అంటారా మేడం సందేశం? ఆడపిల్లల్ని చదివించాలి, అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలి. ఆడపిల్లకి ఇదెందుకు అదెందుకు అని చెప్పి ఎప్పుడు అనకూడదు. ఈరోజు సమాజం అనేది చాలా డెవలప్ అయింది. ఏ ఆడపిల్లని కూడా చదివించొద్దు, 10th కాగానే పెళ్లి చేసేయాలి అనే కాన్సెప్ట్ని అసలు మనం మర్చిపోవాలి ఈ రోజులలో. మా నాన్నగారు చిన్నతనం నుంచి కూడా ఎప్పుడు కూడా ఆడపిల్లలు కదా చదివించొద్దు అది ఇదని ప్రతి ఒక్కరు కూడా చాలా మంది రిలేటివ్స్ పరంగా అయినా కానీ సమాజం పరంగానైనా కానీ ఆ అబ్దుల్కి ఇద్దరు ఆడపిల్లలే అని చాలాసార్లు అన్నారు. కానీ ఏ రోజు కూడా మా నాన్నగారు అసలు నాకు ఆడపిల్లలు అనే మాట రాకోకుండా మా చిన్నప్పటి నుంచి కూడా చదివించాలని మమ్మల్ని ముందుకు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది మొత్తానికి నమీనా గారు చెబుతున్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించినప్పటికీ మనకి కళలు ఉంటాయి. ఆ కళను కూడా సాధించడానికి తల్లిదండ్రులకు ప్రోత్సహిస్తూనే మనం కూడా ఆ కళను సాకారం చేసుకోవాలి. ఏదైతే ఇష్టమైన రంగాన్ని మహిళలు కావచ్చు ఎవరైనా కూడా ఆ రంగాన్ని ఎంచుకుని ఆ రంగంలో ముందడుగు వేయాలని నమీనా గారు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో సూర్యబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. అంతు చిక్కని వైరస్తో బ్రాయిలర్ పౌల్ట్రీ ఫారంలో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. పెద్ద కొత్తపల్లి మండలం చెన్నపురావుపల్లి సమీపంలో 2 బ్రాయిలర్ పౌల్ట్రీ ఫారంలో అంతు చిక్కని వైరస్తో 5,000 కోళ్లు మృత్యువాత పడినట్లు ఫామ్ హౌస్ యజమానులు తెలిపారు. మృతి చెందిన కోళ్ల శాంపిల్స్ తీసి ల్యాబ్కు పంపించినట్లు తెలిపారు. మృతి చెందిన కోళ్లను గుంత తీసి పూడ్చిపెడుతున్నామని వెల్లడించారు. ఏం వ్యాధో తెలియదు. మాకు షెడ్డులో కోళ్ళు చచ్చిపోయినవి. ఒక రోజు 1400, 1300 చచ్చిపోతుండే. ఏళ్ళకి 4 రోజులైనా సూపర్వైజర్ సార్ టెస్టింగ్ కొండపోయిండు. హైదరాబాద్ నగర పోలీసుల ఆధ్వర్యంలో రంగుల పండుగ హోలీ వేడుకలు శనివారం పేట్ల బురుజులోని సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఉత్సాహంగా జరిగాయి. నిత్యం శాంతి భద్రతల పరిరక్షణ, విధి నిర్వహణలో
పండుగల బందోబస్తుల్లో తీరిక లేకుండా గడిపే పోలీసులకు మానసిక ఉల్లాసాన్ని అందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నగర పోలీస్ కమిషనరేట్ చరిత్రలో హోలీ వేడుకలు నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ముఖ్య అతిథిగా సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు అధికారులు, సిబ్బందికి అలాగే వారి కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వృత్తిరీత్యా పండుగలకు దూరంగా ఉండే పోలీసులకు ఈ హోలీ వేడుకలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. పండుగలను ఎంత ఆనందంగా, ఎంత ఉత్సాహంగా జరుపుకుంటామో డ్యూటీలో కూడా అంతే ఉత్సాహం చూపిస్తూ హైదరాబాద్ సిటీ పోలీసుకు మంచి పేరు, ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈసారి స్టాండ్ విత్ హర్ అనే థీమ్తో ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్లోని ఒమేగా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో విమెన్ వెల్నెస్ సమ్మిట్ కు మంత్రి హాజరయ్యారు. పెరిగిపోతున్న క్యాన్సర్ ప్రభావంపై మహిళలు అవగాహన పెంచుకోవాలని మంత్రి సూచించారు. చాలా మంది మహిళలు క్యాన్సర్ బారిన పడుతున్నారని, రాష్ట్రంలో 2015లో 40,000 మంది ఉంటే 2024 పూర్తయ్యే నాటికి ఈ సంఖ్య 52,000కు చేరిందన్నారు. వీటన్నింటికీ ప్రధాన కారణం జీవన విధానంలో వచ్చిన మార్పులేనని తెలిపారు. సెర్ప్లో ఉన్న 67 లక్షల మంది మహిళలకు 30 రకాల వైద్య పరీక్షలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మరి మహిళల అవేర్నెస్ కోసం ఈ యొక్క ప్రోగ్రాం చాలా అవసరం. మన తెలంగాణలో అత్యధికంగా కేసెస్ ఫేస్ చేస్తున్నారు, ఇలాంటి వ్యాధులకు గురవుతున్నారు. దాంట్లో హైదరాబాద్ లాంటి నగరంలో ఎక్కువ వస్తున్నాయంటే మన జీవితాలలో వచ్చినటువంటి జీవన శైలిలో వచ్చినటువంటి మార్పు. ఒకప్పుడు చూస్తే క్యాన్సరు, హార్ట్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎప్పుడో ఎవరికో ఒకరికి కనబడేది, కానీ ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి. సో ఇలా ఇనిషియేటివ్ తీసుకొని ఇట్లా ఒక సబ్జెక్టు మీద మోటివేషన్ చేస్తూ దట్టు ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఇలా ఆర్గనైజ్ చేయడం చాలా చాలా సంతోషం. ధన్యవాదాలు, శుభాకాంక్షలు ఒమేగా వారికి. మనం ఇందులో ఉన్నది గివ్ టు గెయిన్ అనే మరి ఏదైతే అనుకుంటున్నామో మీ హాస్పిటల్ వారు కూడా మా మహిళలకు అవేర్నెస్, కొంత ఫ్రీ ట్రీట్మెంట్, కొంత సపోర్ట్ చేయడం, ఇవి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి. వేసవి ప్రారంభానికి ముందే ట్రాన్స్ఫార్మర్లు మొరాయిస్తున్నాయి. ఎండవేడికి ఎర్తింగ్లో పనిచేయకపోవడంతో కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని 4 గ్రామాల్లో 2 రోజులుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పొట్టదశకి చేరుకున్న పంటకు నీరందక వరి పైరు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వేసవి ప్రణాళికలో భాగంగా నియంత్రణలకు ఎర్తింగ్తో పాటు నీటి తడి కోసం ప్రత్యేక చొరవ చూపాలని అన్నదాతలు కోరుతున్నారు. వేసవికి ముందే దంచికొడుతున్న ఎండలకు కరెంటు సమస్యలతో అన్నదాతలు అల్లాడుతున్న పరిస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుగుల కొండాపూర్లో 2 రోజులుగా విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. 33/11 kV సబ్స్టేషన్లో ఎర్తింగ్ సమస్య తలెత్తింది. దీంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఈ ఉప విద్యుత్ కేంద్రం ఫీడర్ పరిధిలోని గునుగుల కొండాపూర్, గుండ్లపల్లి, గుండపల్లి ఎక్స్ రోడ్, చీమలకుంటపల్లి గ్రామాల్లో 2 రోజుల నుంచి విద్యుత్ నిలిచిపోయింది. 3 గ్రామాల్లోని రైతులు విద్యుత్ ఉప కేంద్రాలకు చేరుకొని నిరసన చేపట్టారు. వేసవి దృష్ట్యా విద్యుత్ సంస్థలు తగిన చర్యలు చేపట్టినా క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. పరిస్థితిని సరిదిద్దకపోతే పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా మాకు ఏంటంటే ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఉన్నారు, ప్లస్ మళ్ళీ మా ఆటోమేటిక్ షార్టర్లు అవి కరెంట్ వచ్చుకుంటా ట్రిప్ అవ్వకుండా పోతే మాకు బాగా ఇబ్బంది అవుతుంది. షార్టర్లు కాలుతున్నాయి, మోటార్లు కాలుతున్నాయి. నైట్ కరెంటు ఇబ్బంది ఉంది, డే కరెంటు ఇబ్బంది ఉన్నది, 3 ఫేస్ ఇబ్బంది ఉన్నది, 1 ఫేస్ ఇబ్బంది ఉన్నది. అన్ని రకాల ఇబ్బందులే ఉన్నాయి. కరెంటుతో మాకు ఏ విధమైన లాభం లేకుండా అయిపోతుంది. దయచేసి విద్యుత్ అధికారులు కానీ మాకు సహాయం అందించగలరని కోరుతున్నాం. రాష్ట్రంలో దాదాపు రైతుల పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. వరి పొట్టదశకు వచ్చే స్థితిలో ఉంది. నీరు అందకపోతే మాత్రం రైతు చాలా నష్టపోతాడు. ఇట్లాంటి గోస రాకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్య తీసుకొని మాకు తగిన సమయంలో విద్యుత్ అందించగలరని మనవి చేస్తూ ఈ ప్రభుత్వాన్ని కోరుచున్నాం. నాకు 1 ఎకరం భూమి ఉన్నది. దానికి కూడా కరెంటు రావడానికి 24 గంటలు ఇక్కడ కూర్చోవాల్సి వస్తుంది. అది కూడా కరెక్ట్ వస్తలేదు. వచ్చినప్పుడు నా ఎకరం భూమి కూడా వాడతలేదు. ఎంత ఇబ్బంది. చిన్న పిల్లలు ఉన్నారు. రాత్రిపూట కూడా కరెంటు రావడం లేదు. రైతుల కోసం సాయంత్రం 4 గంటల వరకు ట్రై చేస్తామని చెప్తారు తప్ప కానీ వచ్చింది అయితే లేదు. పొలాలు మాత్రం నీళ్లుండి ఎండిపోతున్నాయి. కరెంటు లేక, నీళ్లు లేక కాదు, నీళ్లుండి కరెంటు లేక పొలాలు ఎండిపోతున్నాయి. వచ్చిన టైంలో 3 ఫేస్ వచ్చిన టైంలో ట్రాన్స్ఫార్మర్లు ఆగుతలేవు. లైన్ మెయిన్ లేడు. ఎక్కడైనా ఫోన్ చేస్తే మేము ఇక్కడ రిపేర్ చేస్తున్నాం, అక్కడ రిపేర్ చేస్తున్నాం అని అంటారు. ట్రాన్స్ఫార్మర్ల మెయింటెనెన్స్ లేదు. ట్రాన్స్ఫార్మర్లు పోతే అడిగేటోళ్ళు లేరు. అడిగినా కూడా ఫోన్ చేస్తే చేసేటోళ్ళు లేరు. ఇది ప్రాబ్లం, కొండాపూర్ కరెంటు ప్రాబ్లం. విద్యుత్ సరఫరాలో జాప్యం, అధికారుల అలసత్వం కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. కనీసం గృహ వినియోగానికి కూడా విద్యుత్ ఇవ్వలేని పరిస్థితిలో విద్యుత్ శాఖ అధికారులు ఉన్నారని ఆరోపిస్తున్నారు. 4 గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో వృద్ధులు, చిన్నపిల్లలు అల్లాడిపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్య పరిష్కరించి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని కోరుతున్నారు. రోజులే కరెంటు ఉంటలేదు, రాత్రి ఉంటలేదు, పగలు ఉంటలేదు, ఎప్పుడు ఉంటలేదు. మేము ఉపాధి పనికి పోయి వచ్చే వరకు కరెంటు ఉంటలేదు. రాత్రి సుతం ఉంటలేదు కరెంటు. దోమలు బాగా కుడుతున్నాయి. మాకు బాగా ఇబ్బంది ఉన్నది. కరువు పనికి పోయి వస్తున్నాము, చెట్ల కింద కూర్చుంటున్నాము. 8-10 రోజులే కరెంటు పోతుంది. ఈ కరెంటు బాధకు ఇబ్బందికి ఇంట్లో ఉండలేక, నీళ్లు లేక, అన్నం వండుకోలేక చెట్ల కింద కూర్చుంటున్నాం సార్. మాకు మస్తు ఇబ్బంది అవుతుంది. ఈ దోమలకే జ్వరాలు వస్తున్నాయి సార్ మాకు. ఇక మమ్మల్ని ఏం చేస్తారో చెయ్యండి వీళ్ళంతా. మాకు ఇబ్బంది అవుతుంది. కరెంటు 24 గంటలు కరెంటు ఉండాలి మునుపటోలే. పిల్లలకు గాడుపు, ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, గాడుపు లేదు. దోమలు సాయంత్రం 6 కాగానే దోమలు కంతులు వస్తాయి కొడితే. బయట కూర్చుంటే, ఇంట్లో కూర్చుంటే ఉడకపోస్తుంది. జర దయచేసి మాకు కరెంటు ఇప్పియండి. వేసవి ఎండలు మొదలైన వేళ ద్రాక్ష మహోత్సవం సందడిగా సాగుతోంది. ప్రశాంత వాతావరణం నడుమ రాజేంద్రనగర్ ద్రాక్ష పరిశోధనా స్థానం ప్రాంగణంలో శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ద్రాక్ష పండుగ జరుగుతోంది. హైదరాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో ఔత్సాహిక ద్రాక్ష ప్రేమికులు, యువత, చిన్నారులు తరలివచ్చి క్షేత్రాల్లో కలియదిరుగుతూ పండ్లు రుచి చూస్తూ కొనుగోలు చేసి ఆస్వాదిస్తున్నారు. రాష్ట్రంలో ద్రాక్ష సాగు కనుమరుగైపోతున్న వేళ మళ్లీ రైతుల్లో పంట సాగు పట్ల అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రిసిషన్ ఫార్మింగ్, ఖచ్చితమైన వ్యవసాయంలో ద్రాక్ష అత్యంత యోగ్యమైన పంట దృష్ట్యా పంట మార్పిడిలో భాగంగా ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ద్రాక్ష పంట సాగుకు పూర్వ వైభవం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో అనువైన ప్రాంతాల్లో రైతుల్లో ద్రాక్ష పంట సాగు ప్రోత్సహించడం ద్వారా ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో ద్రాక్ష పండ్ల వినియోగం పట్ల అన్ని వర్గాల ప్రజలు, పంట సాగు పట్ల రైతుల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ రాజేంద్రనగర్ ద్రాక్ష పరిశోధనా స్థానం ప్రాంగణంలో ద్రాక్ష మహోత్సవం కన్నుల పండుగగా సాగుతోంది. ఉద్యాన కళాశాల పక్కన పరిశోధన క్షేత్రంలో ద్రాక్ష మేళాను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ దండ రాజిరెడ్డి ప్రారంభించారు. పెద్ద ఎత్తున జంటనగర వాసులు తరలివచ్చి ద్రాక్ష క్షేత్రాల్లో కలియ తిరుగుతూ పండ్లు కోసి రుచి చూస్తూ కొనుగోలు చేస్తున్నారు. బాగుందండి. అంటే ఆర్గానిక్ గ్రేప్స్ కదా, కొంచెం టేస్ట్గా మంచిగా ఉన్నాయి. పిల్లలకు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ మంచిగా అంటే చూసి ఇలా తీసుకోవడం మాకు మంచిగా అనిపిస్తుంది. దేర్ ఆర్ సో మెనీ వెరైటీస్ అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నేను ఇంతకుముందు వచ్చానండి, ఒక 5 years బ్యాక్ వచ్చాను. తర్వాత లైక్ ఆల్మోస్ట్ 1 month నుండి మేము ఫాలోఅప్ అవుతున్నాము. ఈరోజు కాల్ చేస్తే ఈరోజే స్టార్ట్ అయింది అని చెప్పారు. సో యా, ఫ్యామిలీస్తో వచ్చాము మేము. సో గ్రేప్స్ అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి అండ్ చాలా ఒక టోటల్ 30 వెరైటీస్ అని చెప్పారు. 60 వెరైటీస్. ఓకే, చాలా బాగుందండి. యాక్చువల్ నాకైతే ఐడియా లేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ విజిటింగ్ ద గ్రేప్ గార్డెన్. సో నైస్ ఎక్స్పీరియన్స్. మన సొంత ఫామ్లోకి వెళ్ళి కోసుకొని తీసుకొని అంటే తిని వెళ్ళినట్టు బాగా ఎక్స్పీరియన్స్.
గతంలో జ్యూస్, వైన్, సీడ్ సెల్ రకాలు వేల ఎకరాల్లో సాగైన ద్రాక్ష కాలక్రమేణా హైదరాబాద్ చుట్టుప్రక్కల తగ్గిపోయింది. నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుండడం, స్థిరాస్తి వ్యాపారం, కూలీల కొరత, పెట్టుబడి వ్యయం పెరగడం, చీడపీడలు, తెగుళ్లు, ఆశించిన దిగుబడులు రాకపోవడం, సరైన మార్కెటింగ్ సదుపాయాలు, ప్రభుత్వ ప్రోత్సాహం కొరవడడం వెలసి ద్రాక్ష పంట సాగు కనుమరుగైపోయింది. రైతులు ఆర్థికంగా కోలుకోలేకుండా దెబ్బతిన్నారు. గత వైభవం చరిత్ర పుటలకే పరిమితమైపోకుండా మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ, ఉద్యాన శాఖ మేళాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ యువతకు చేరువ చేసి ద్రాక్ష పంట సాగు వైపు మళ్లించనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ ద్రాక్షలో మనకి ఎన్నో న్యూట్రిషన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే ద్రాక్ష జ్యూస్ తాగడము, తర్వాత వీటిలో చాలా రకాల టేబుల్ వెరైటీస్, జ్యూస్ వెరైటీస్, వైన్ వెరైటీస్, తర్వాత కిస్మిస్ చేసుకునే రకాలు, ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి. అయితే వీటన్నిటిని కూడా మళ్ళీ కూడా ఎంకరేజ్ చేసి తెలంగాణలో మనము మళ్ళీ ఈ ద్రాక్షను మళ్ళీ పైకి తీసుకొచ్చి ఏరియా ఇంక్రీజ్ చేసినట్టయితే మనకి చాలా బాగుంటుంది. రైతులకు కూడా మంచి ఆదాయం వస్తుంది. ఇప్పుడు ద్రాక్షలో అనేది మనకు పూత దశలో కానీ కాయ పెరుగుదల దశలో కానీ మనకు వర్షాలు పడకూడదు. ఈ వర్షాలు పడిన అంటే హ్యూమిడిటీ కానీ వర్షాలు కానీ ఉన్నట్టుగైతే మనకి పెస్ట్ అండ్ డిసీజెస్ అదేవిధంగా ఈల్డ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనం ఉష్ణోగ్రతలు చూసుకున్నట్టయితే 15 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్, అదేవిధంగా రైన్ఫాల్ చూసుకున్నట్టయితే 600 నుంచి 900 mm రైన్ఫాల్ ఉన్న ఏరియాస్. అదేవిధంగా ఇది సబ్ ట్రాపికల్ క్రాప్ కాబట్టి మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మహబూబ్ నగర్, వికారాబాదు, నల్గొండ వంటి జిల్లాలో మనం ఈ సాగుదలను మొదటగా ప్రోత్సహించి తద్వారా ఎక్కడైతే రైతులు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నారో మేము కూడా చేస్తామని ముందుకు వచ్చినట్టయితే తప్పనిసరిగా ఈ కార్యక్రమం మేము మా యూనివర్సిటీ తరఫున మేము చేయబడతాము. అదేవిధంగా నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే కస్టమర్స్ ద్రాక్ష పంట సాగు విస్తీర్ణం పెంపొందించేందుకు విస్తృత పరిశోధనలు చేపట్టేందుకు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇటలీ, ఫ్రాన్స్ తరహాలో విశ్వనగరం హైదరాబాద్ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని తక్షణమే సంగారెడ్డి పండ్ల పరిశోధనా స్థానం, నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పరిశోధనా స్థానంలో ద్రాక్ష పరిశోధనలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటించింది. ఈరోజు ఏదైతే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లాంటి వాళ్ళు కూడా కొంత మొగ్గు చూపటానికి వస్తూ ఉన్నారు. ఈరోజు ఒక రైతు డైరెక్ట్గా 30 ఎకరాలు ఈ గ్రేప్ విస్తీర్ణం సాగు చేస్తామన్నటువంటి ముందుకు వచ్చినారు. సో ఈ విధంగా మనము రైతులు ఇంతకుముందు ఏమిటంటే హైదరాబాద్ చుట్టే వేయాలి అనేటువంటి దాంతో ఈ రియల్ ఎస్టేట్ మూలంగా చాలా వరకు వెళ్ళిపోయింది ఇది. సో కాబట్టి మనకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ హైదరాబాద్ వాతావరణ పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయంటే దాదాపుగా దక్షిణ తెలంగాణ ప్రాంతం, ఇటు చుట్టుపక్కల చూస్తే ఈ మహబూబ్నగర్ జిల్లా కానీ కొంతవరకు నల్గొండ కానీ కొంత ఇటు రీజనల్ రింగ్ రోడ్ లోపల కొద్దిగా అటు ఇటుగా కొంత ఏరియా పెంచడానికి అవకాశం ఉంది. రాష్ట్రంలో అగ్రి టూరిజం ప్రోత్సహించేందుకు రేవంత్ రెడ్డి సర్కారు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ద్రాక్ష సాగు కోసం ప్రోత్సాహకాలిచ్చి రైతులను ప్రోత్సహించడం, వైన్ విధానం తీసుకొచ్చి ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు వైన్ యార్డులు నెలకొల్పేందుకు తోడ్పాటిస్తే బాగుంటుందన్న విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.